హాయ్ అండి. ఈరోజు కొబ్బరి ఉండలు లేదా కొబ్బరి లడ్డు చేస్తున్నాను. పచ్చి కొబ్బరి పైన పొట్టు నల్లగా ఉండే పొట్టు అంతా తీసేసి గ్రైండ్ చేశానండి. అది బరకగా గ్రైండ్ చేయాలి, మెత్తగా చేయకూడదు. ఇలా బరకగా గ్రైండ్ చేసిన కొబ్బరి 1.5 కప్పు అయిందండి. నాకు ఒక కొబ్బరికాయ అంతా తీస్తే 1.5 కప్పు కొబ్బరి తురుమైంది. దానికి ఒక 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి బాండీలో పచ్చి కొబ్బరిని కొంచెం ఒక 2 నిమిషాలు వేయించాలండి. పచ్చి వాసన పోయే వరకు లైట్గా వేయించాలి, ఎక్కువ వేయించకూడదు. వేసి దాన్ని మంచిగా పచ్చి వాసన పోయే వరకు వేయిస్తూ ఉండాలి. అలా కలుపుతూ ఉండాలి మాడకుండా. చూసారైతే కొంచెం కలర్ మారిన తర్వాత దాంట్లో మనం బెల్లం వేసి కలపాలండి. 1.5 కప్పుకి నేను 3/4 కప్పు, అంటే తీపి తక్కువ తింటాం మేము, అందుకు తక్కువ వేసుకున్నాను. 1.5 కప్పుకి 1 కప్పు లేదంటే కప్పు బావు వరకు వేసుకుంటారండి బెల్లము. నేను మాత్రం 3/4 కప్పు వేసుకున్నాను. తక్కువ తింటాం మేము స్వీట్, అందుకని తక్కువ వేసుకున్నాను. దీంట్లో ఏమీ వేయాల్సిన అవసరం లేదు, నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. వేడికి ముందు స్విమ్ మీద పెట్టేసి 1 నిమిషం అలా వేడి చేయాలండి. ఆ స్విమ్కి ఆ కొబ్బరిలో ఉండే తడి వల్ల బెల్లం అంతా కరిగి పాకంలా వస్తుంది. దీన్ని అట్లా 2 కలపటం అండి. దీనికి ఏం పాకం పట్టే అవసరం కూడా లేదండి, ఎవరైనా చేయొచ్చు, వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా. అలా మనం బెల్లం అంతా కరిగిపోయిందండి, పాకం వస్తుంది, లైట్ పాకం వస్తుంది మనకి. చూస్తున్నారు కదా, బాండీకి అతుక్కోకుండా ఉంటుంది. ఇట్లా బ్రౌన్ కలర్కి వచ్చేసి మంచి సువాసన వస్తుందండి. మనకి కొబ్బరి ఏగింది అనేటప్పటికి మనకే తెలుస్తుంది, వాసన మంచి వాసన వస్తుందండి. మనం చేతితో అట్లా పట్టుకుంటే తడి మనకి గమ్మిగా ఉంటుందండి, కొంచెం గమ్మిగా ఉంటుంది. అప్పుడు మనకి కొంచెం లడ్డు చుట్టే వచ్చేటట్టుగా ఉందా లేదా అనేది మనకు తెలిసిపోతుందండి. తడి లేకుండా కొంచెం లైట్గా తీగ పాకంలా రావాలి. దానికి ఇట్లా లడ్డు చేస్తే లడ్డులాగా అవుతుంది అనుకుంటే ఇంకా మనం స్టవ్ ఆపేయచ్చండి. దీంట్లో ఇంకా అంతేనండి. కొంతమంది వేరకల పొడి వేసుకుంటారు, నేను మాత్రం కొంచెం జీడిపప్పు వేయించేసానండి. అవి కూడా మన ఇష్టం అండి, వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ కొబ్బరి బెల్లంతోనే లడ్డు చుట్టేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయి, అవి మంచి సువాసన వస్తుందండి. దాంట్లో యాలకుల పొడి వేయకపోయినా కూడా బెల్లం కొబ్బరి కాంబినేషన్తో మంచి వాసన వస్తుందండి. ఇది తీసి వేరే ప్లేట్లు వేసి ఆరనివ్వాలి. కొంచెం చేతికి లడ్డు కట్టేంత వచ్చారు, ఆరనిచ్చిన తర్వాత మనం లడ్డు చుట్టేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు, నోట్లో వేసుకుంటే కరిగిపోయే కొబ్బరి లడ్డు ఈ విధంగా మనం చేసుకోవచ్చు అండి. మన సైజుని బట్టి మనకి ఇష్టమైన సైజు పెట్టి లడ్డూలు చేసుకోవచ్చు అండి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో చూడండి. లడ్డూలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి, చాలా బాగా టేస్టీగా ఉంటాయి. బలం కూడా మనకి ఐరన్ అన్నీ, చాలా విటమిన్స్ అన్నీ ఉంటాయండి. కొబ్బరి బాగా డైజెషన్కి అందరికీ మంచిగా ఉంటుంది ఈ లడ్డూలు. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.